హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నానండి. ఎంత చక్కగా ఉన్నది చూడండి. బీరకాయ పొట్టు పచ్చడి అంటే మనకు అసలు ఎవరు కూడా వద్దనలేరండి, అంత టేస్టీగా ఉంటుందండి. అసలు ఆ టేస్ట్ చూసి అసలు మర్చిపోరండి. మామూలుగా మనకు బీరకాయ తొక్క తీసేసి పారేస్తుంటుంటారు. అలా పారేయకుండా మనం ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఎంత చక్కగా ఉంటుందో. అసలు మనకు విటమిన్స్ అన్నీ ఇందులోనూ పొట్టులోనే ఉంటాయండి. అందుకోసం అని చెప్పేసి నేను బీరకాయ పొట్టుతో పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది చక్కగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మనకు దేనికైనా కూడా బాగుంటుందండి. మనకు నిల్వ 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఇది. సరే, ఇక ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను బీరకాయలు చక్కగా కడుక్కొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇసుక మనకు డస్ట్ అనేది లేకుండా కడుక్కొని ఇలా తీసుకున్నాను. ఏం చక్క ఇప్పుడు ఇది ఫ్రెష్గా నేను ఈ తొక్కంతా తీసేస్తున్నాను. ఇక్కడ ఈ తొక్కంతా ఇలా తీసేసుకొని ఈ బీరకాయలతో కర్రీ చేసుకోవచ్చు, పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు. మనకి ఏది కూడా మనకు వేస్ట్ కానియకుండా ఇలా చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి పొట్టంతా ఇలా ఉంది కదా, ఇది పొట్టుతో మనము ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ఇక ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఓ 10 పచ్చిమిర్చి, అంతే తగినంత వేసుకోవచ్చు. ఓ స్పూన్ ధనియాలు, ఓ 20 గ్రామ్స్ అని ఇది నువ్వులు తీసుకున్నానండి. ఇక ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అని మెంతులు తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత చింతపండు రెక్కలు మన నానబెట్టి పెట్టుకున్నాను, తగినంత సాల్ట్. ఇక ఇందులో నువ్వులు వేసేసి ముందు నువ్వులు వేయించుకుంటున్నానండి. ఇందులో ఆయిల్ వేయకుండా వేయించుకుంటే, ఎందుకంటే ఆయిల్ వేసామని అనుకోండి అడుగున పడిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ముందు మనకు ఈ నువ్వులు వేయించుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ కూడా పట్టేసుకోవాలండి. నువ్వులను ఫస్టే మనం మిక్సీ పట్టేసుకుంటే మనకు అటు ఇటు మంచిగా మనకు మెదుగుతాయండి. మనకు మిక్సీలో వేసుకుంటే చక్కగా వేగిపోతాయి, చక్కగా మెదుగుతాయి మనకు. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక స్పూన్ అంత ఆయిల్ వేసాను ఇక్కడ. వేసేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఆయిల్లో మగ్గుతున్నాయి కదా వెల్లుల్లి రెబ్బలు. ఇందులోనే పచ్చిమిర్చి కూడా హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ధనియాలు కూడా వేస్తున్నాను ఇందులోనే ఆయిల్లో. ఇక పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఈ చక్కగా మనకు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మనకు ఆయిల్లో మగ్గుతేనే పచ్చివాసన లేకుండా చక్కగా ఉంటుందండి. పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది, అందుకోసమని వేశాను. ఇక ఇవన్నీ మనకు మగ్గిపోతున్నాయి కదండి. ఆ తర్వాత నేను కొద్దిగా ఇదిగో చూడండి, ఇక్కడ మనకు ఇది వేగిపోయినాయి, హాఫ్ బాయిల్ అయిపోతుంది చూడండి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ అని మెంతులు వేస్తున్నానండి. ఇందులో ముందే మెంతులు వేసామని అనుకోండి అడుగున పడి మాడిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇలా మెంతులు వేసుకోవాలండి. అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. మెంతులు వేస్తే భలే టేస్టీగా వస్తుందండి, అందుకోసమని వేసాను పచ్చడి. ఏ రోటి పచ్చడిలోనైనా కూడా మనం మెంతులు కాస్త వేసామని అనుకోండి దాని టేస్టీ వేరే ఉంటుందండి, చక్కగా ఉంటుంది. అందుకోసమని వేసాను ఇక్కడ నేను. ఇక ఇవన్నీ మన కాయల్లో మగ్గిపోయినాయి చూడండి. ఇక నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ నువ్వుల పొడి ఇందులో పట్టేశాను. ఈ దీంట్లోనే ఇప్పుడు మళ్ళీ మన బీరకాయ పొట్టు ఉంది కదండి, ఇది కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే వేయించుకోవాలి. కాస్త ఒక 5 మినిట్స్ వరకు చక్కగా మన కిందికి పైకి అనుకుంటూ చక్కగా వేయించుకోవాలి. బీరకాయ పొట్టు అంతా కూడా ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలండి. కొంచెము ఆయిల్ వేయకుండా ఇలా మనం మామూలుగా వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా మనకు అక్కడ, దాంట్లోనే వేయించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు ఇది మగ్గనివ్వాలండి పొట్టుతో. ఇలా కిందికి పైకి అనుకోవాలి, అడుగు నుంచి పై వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగో చూడండి, మనకు చక్కగా మనకు ఇది వేగిపోతుంది కదా. ఇక ఇదంతా వేగిపోయింది కదా. ఆ తర్వాత మిక్సీ జార్లో ఇదిగోండి, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా, ఇందులోనే నేను నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, నువ్వుల పొడి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న
బీరకాయ పొట్టు ఉంది కదండి, ఈ బీరకాయ పొట్టును కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఈ బీరకాయ పొట్టును కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకు పచ్చివాసన, బీరకాయ పొట్టు వాసన రాకుండా ఉంటుంది. ఇక ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఆ తర్వాత నేను తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇదిగోండి, తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. నేను కాస్త ఒక స్పూన్ అంత చక్కెర వేసానండి ఇందులో. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ చక్కెర వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను చక్కెర వేసానండి ఒక స్పూను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత చింతపండు ఇందాక నానబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా, చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం ఇది మిక్సీ పట్టేసుకొని, ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకుంటే ఇక మనకు ఈ బీరకాయ పొట్టు పచ్చడి కాస్త ఇందులో పోపు పెట్టేసామని అనుకోండి, ఇక అదిరిపోతుందండి టేస్ట్, అంత బాగుంటుంది. ఇదిగో చూడండి, పోపుకు మనం ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. కాస్త ఆవాలు వేసాను, ఇందులో జీలకర్ర, ఓ 2-3 ఎండుమిర్చి వేస్తాను. ఆ తర్వాత కొద్దిగా మినపప్పు వేస్తే మనకు టేస్ట్ బాగుంటుందండి పోపులో, అందుకోసం కాస్త మినపప్పు వేసాను, ఒక స్పూన్ అంత మినపప్పు వేసాను. ఇందులోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు నాకు పోపు అంతా రెడీ అయిపోతున్నది చూడండి. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకొని, ఇదిగోండి పసుపు వేసేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నది ఇది ఉంది కదండి, ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, అందులోకి పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక మనకు బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. ఎంత చక్కగా వచ్చింది చూడండి, చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే బీరకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.